అంబేద్కర్ ఉత్సవాల కమిటీ పూర్తి కమిటీకి కూడా మొట్టమొదటిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి 2-3 విషయాలే మాట్లాడతా, ఎందుకంటే చాలా సమయం అయింది. మొట్టమొదటిసారి విద్యార్థి రాజకీయాల నుంచి ఒక 20-22 సంవత్సరాలు చూస్తున్నా చరిత్ర అని చెప్తున్న అడ్లూరి లక్ష్మణ్ గారి నాయకత్వంలో అన్ని పార్టీలను పిలిచి ఎవరి కూడా ప్రభుత్వం అంటే ఇది ప్రజాప్రభుత్వం అని తెలియజేసే విధంగా ఈ వేదిక ఏర్పాటు చేసిండు. దీని మీద మరి ఒక బీజేపీ నుంచి పెద్ద నాయకులు వచ్చిపోయినారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిపోయినారు, కాంగ్రెస్ నుంచి వచ్చిపోయినారు. ఈ వేదిక అనేది మొట్టమొదటిసారి ఇట్లా ఏర్పాటు చేసినందుకు అడ్లూరి లక్ష్మణ్ గారు చరిత్రను నిలిచిపోతున్నారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. ఇక వాస్తవానికి 8 నెలల నుంచి లక్ష్మణ్ అన్న మంత్రి అయిన తర్వాత మరి ఒక మీటింగ్లో మా ప్రొఫెసర్ కాశీం గారు రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నాక మరి వారు పెట్టిన 2 డిమాండ్స్ పెట్టుండే. ఆ డిమాండ్స్ పెట్టే ముందు మా లక్ష్మణ్ అన్న మరి పోయి అంబేద్కర్ భవనాన్ని చూసేసి వచ్చిండే. మరి అంబేద్కర్ భవనాన్ని హైదరాబాద్ నలుమూలల్లో ఎక్కడ నిల్చున్నా కానీ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కనపడాలన్న ఒక ఉద్దేశంతో లక్ష్మణ్ అన్న గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి నాలెడ్జ్ సెంటర్ కట్టిస్తున్నారు. అందులో మన బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, మన బిడ్డలు చదువుకోవాలన్నా, మన బిడ్డలు ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఆ అంబేద్కర్ టవర్ అన్న జరుగుతుందని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ గారి నాయకత్వంలో జరగబోతుందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. మరి వాస్తవానికి ఎన్నో రోజుల నుంచి దూరాలుండే, మాలామాదిగా దూరాలుండే, కానీ లక్ష్మణ్ అన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వాస్తవానికి 30 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాల పోరాటం, ఆ పోరాటాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొట్టమొదటిగా వర్గీకరణ చేసి నా బిడ్డలు కూర్చొని ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ కాబోయే ఇంజనీర్లు, కాబోయే డాక్టర్లు నా బిడ్డలు కూర్చొని ఉన్నారు. వారందరికీ ఫలాలు అందించారన్న విషయంలో మరి నిజంగా వెనుకబట్టున్న జాతి ఉంది కాబట్టి దానికి తప్పకుండా వర్గీకరణ ఫలాలు అందాలని చెప్పి మరి లక్ష్మణ్ అన్న గారి నాయకత్వంలో ఓ కమిటీని వేసి ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో వాదనలు చెప్పించి సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏ రాష్ట్రం చేయని విధంగా మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణలో చేసి నిలబెట్టింది అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అది మగతనం అని చెప్పి ఈ కమిటీ ద్వారా నేను ఏదో తెలియజేస్తాను. మిత్రులారా, మరి వాస్తవానికి వర్గీకరణ ఎక్కడ కావాలి? చాలా హైలీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్స్ నాయకులు నమ్మదల కూర్చొని ఉన్నారు. మరి వర్గీకరణ ఎక్కడ కావాలి? వర్గీకరణ కావాల్సింది విద్యలో కావాలి, ఉద్యోగంలో కావాలి. నా బిడ్డలు అక్కడ కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఈరోజు సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నారు. కానీ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంజనీరింగ్ చేయాలంటే ఈ రోజు గత ప్రభుత్వంలో సుమారు